అనకాపల్లి జిల్లా చోడవరం మాడుగుల చెరుకు రైతులకు ఉరితాడే శరణ్యమంటూ గగ్గోలు పెడుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి చెరకు రైతులకు బకాయిలు చెల్లించలేదని, కార్మికులకు జీతాలు లేవని, ఈ సంక్రాంతికైనా ప్రభుత్వం ఆదుకోవాలని మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, అనకాపల్లి జిల్లా పార్లమెంటరీ సభ్యులు సీఎం రమేష్ తక్షణమే స్పందించి చెరకు రైతులకు ఆదుకోవాలని రైతు సంఘం నేతలు, రైతులు, కార్మికులు కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మనెంట్ కార్మికులు రావాల్సిన జీతభత్యాలు కానీ, డైలీ వేజ్ కార్మికులు, ఎన్ఎంఆర్ కార్మికులు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళకి రాబోయే రోజులు ఏ విధమైన ఉపాధి కల్పించాలి, ఉపాధి చేస్తే ఎక్కడికి వెళ్తారు. సుమారు 45 సంవత్సరాల దగ్గర వయసు పైబడి ఈరోజు 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన స్టేజ్లో ఆ కార్మికులు ఎక్కడికి వెళ్తారని ఒకసారి పునఃపరిశీలన చేసి గౌరవ శాసనసభ్యులు కానీ, గవర్నమెంట్ పెద్దలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులు రావాల్సిన జీతభత్యాల బకాయిలను ఇప్పిస్తూ, అదేవిధంగా రైతులకు కావాల్సిన చెరుకు బకాయిలను ఇప్పిస్తూ రాబోయే క్రషింగ్ సీజన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రషింగ్ జరిపే విధంగా ఆలోచన చేసి కార్మికులకి, ఇక్కడ రైతులకి కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇట్టి విధంగా చేయలేని పక్షంలో అఖిల పక్షాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ కలిపి ఉవ్వెత్తిన నిరసన దీక్షలు కానీ ఇంక వేరే సాగిస్తా ఉన్న నేపథ్యంలోనే ఈ నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో సుమారుగా 2 లక్షల పైబడి రైతులు, కుటుంబాలు ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మీద జీవనం సాగిస్తున్న నేపథ్యంలోనే ఈరోజు దుర్మార్గమైన చర్యగా మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ షుగర్ ఫ్యాక్టరీ మూసియడం దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఏదైతే 2 నియోజకవర్గాల శాసనసభ్యులు ఇద్దరు మత్తులోంచి బయటకు వచ్చి ఈ షుగర్ ఫ్యాక్టరీకి 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఎండే క్రషింగ్ చేయాలని, అదేవిధంగా రైతులకి, కార్మికులకి సుమారుగా 38 కోట్ల రూపాయలు మరి బకాయి ఉంది. ఈ బకాయిని చెల్లించాలని చెప్పేసి డిమాండ్తోనే సుమారుగా ఈ రోజుకి 8 రోజుల నుంచి మీ స్వార్థాలతో సిబ్బందికి చేత కాలేదు, రైతుకి చెరుకు పండించడం ఇష్టం లేదని కళ్ళ కబుర్లు చెప్పి ఫ్యాక్టరీని